హాయ్ హలో వెల్కమ్ టు మినీ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే స్ప్రౌట్స్ కోసం నానబెడుతున్నాను. స్ప్రౌట్స్ కోసం కావాల్సినవి పెసళ్ళు, బొబ్బర్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి వైట్, ఒకటి బ్రౌన్ కలర్లో. పెసళ్ళు అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను. బొబ్బర్లు అయితే ఒక కప్పు తీసుకున్నాను. బ్రౌన్ కలర్ ఉందా అదైతే హాఫ్ కప్పు తీసుకున్నాను. ఎందుకంటే రెండు ఒకటే కాబట్టి హాఫ్ కప్పు తీసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉంటే కూడా వేసుకోండి. శనగలు ఉన్నా కానీ వేసుకోండి, బాగుంటుంది. అయితే రాత్రి అయితే నేను ఓవర్ నైట్ నానబెట్టాను. మార్నింగ్ లేచి చూశాను, అవైతే బాగా నానాయి. నానాక మనమైతే వాటర్ అయితే వడగట్టేద్దాం. వాటర్ అంతా తీసేసి ఒక జల్లెడలో వేయండి. తర్వాత మనం ఒక కాటన్ బట్ట లేదా ఒక చున్నీ అయితే తీసుకోండి. నేనైతే కాటన్ చున్నీని అయితే తీసుకుంటున్నాను. కాటన్ చున్నీలో నేను అవంతా వేసేసి బాగా దాన్ని ముడిగట్టి ఒక గిన్నెలో అయితే మూసి పెట్టాను. దానికి గాలి పోకుండా నేను రోల్ అయితే అడ్డం పెట్టాను. కదా, చూడండి. నేను అది వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఒక గిన్నెలో అయితే వేసి పెట్టేయాలి. మార్నింగ్ అయితే నేను ఈ పని చేశాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఆ రోల్ అయితే తీసి చూశాను. రోల్ తీసి చూసి ఈవినింగ్ కల్లా అవి బాగా మొలకెత్తాయి, మంచిగా వచ్చాయి స్ప్రౌట్స్ లాగా. చూడండి, స్ప్రౌట్స్ అయితే బాగా వచ్చాయి. చూడండి స్ప్రౌట్స్ అయితే ఎంత బాగా వచ్చాయో. అవైతే అలానే తినండి, బాగుంటుంది. లేదంటే కర్రీ కూడా చేసుకోవచ్చు. జొన్న రొట్టెల మీద అయితే చాలా బాగుంటుంది. లేదు అని అంటే ఫ్రై కూడా చేసుకొని తినండి. అది పిల్లలకు కూడా ఇవ్వండి, చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.